హాయ్ అండి, బాగుండారా? మేమైతే బాగున్నాము. మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ సీకే ఇప్పుడు మీ అమ్మని మీ ముందుకు వచ్చాను. నేచురల్ సోప్ అండి. మనం ఇంట్లోనే హోమ్ మేడ్ సోప్ ఇంట్లో చేసుకునేది. చూసారా ఎంత ఫ్రెష్గా ఉంది? చేతులైతే ఎలా చేసుకోవాలో చూసేద్దామా? కుప్పు గంటాకండి ఇక్కడ కోసుకొని అదైతే బాగా ఆకులంతా తీసి పెట్టుకున్నాను. ఇలా శుభ్రంగా ఉన్న చోట అయితే నేను కోసుకున్నాను. అయినా ఇలా కడుక్కోవాలి. ఒక 2 స్పూన్ల అలోవెరా తీసుకున్నాను. బ్లెండర్లో బాగా వేసి మెత్తగా అయితే బ్లెండర్లో పట్టించుకుందాము. మెత్తగా అయింది కదా, చూడండి. ఈ విధంగా మెత్తగా వేసుకొని పల్చటి క్లాత్ ఒకటి తీసి అందులో వేసి ఆ జ్యూస్ మాత్రం తీసుకోవాలి. తొక్కంతా తీసేయాలి. జ్యూస్ అయితే తీసేసినాం కదా, ఇది ఇంకా పక్కనైతే పెట్టుకుందాము. నేను ఆల్రెడీ పెనుములో స్టవ్ మీద వేడి నీళ్ళు పెట్టినాను కాగేదానికి. అది ఇంకా బాగా కాగని, అది కాగే లోపల మనం ఈ సోప్ బేస్ అయితే కట్ చేసుకుందాము. ఇది వచ్చి మేకపాలతో చేసిన సోప్ బేస్ అండి. చర్మానికి మంచిది అని మేకపాలతో చేసిన సోప్ బేస్ తీసుకున్నాను. అందులోనూ ఇది గిజరైన్ ఉంది. గిజరైన్ మనకి చర్మానికి మంచిదే కదా, అందుకని ఆ సోప్ బేస్ తీసుకున్నాను నేను. ఇలా డబుల్ బాయిల్డ్ ఇట్లా నీళ్ళు వేడి చేసి అందులో వేసి అయితే అది కరిగించుకుందాము. ఇంకా అది అలా కరగని అంతలేక మనము ఈ జ్యూస్ని అయితే ఒక సోప్కి 2 స్పూన్లు అలోవెరా కుప్పగంట కలిపి వేసుకున్నాం కదా, అలా 6 సోప్కి అయితే నేను తీసుకుంటా ఉన్నాను. ఈ విటమిన్ ట్యాబ్లెట్ అండి ఇది. నేను 6 తీసుకున్నాను. అంటే ఒక సోప్కి 1 వేసుకోవాలి. ఇంక ఇది మన చర్మానికి అయితే బాగా పనిచేస్తుంది. మీరు కలర్ రావాలన్నా, మన చర్మం నైస్గా పొడి బారకుండా రావాలి అన్నా సోప్ అయితే బాగా పనిచేస్తుందండి. ఇంకా కుప్పగంటాకు అంటారా, అది ఎందుకంటే కొంతమందికి నవ్వలు ఉంటుంది, మంగు ఉంటుంది, నల్ల మచ్చలు ఉంటుంది కదా, దానికైతే బాగా పనిచేస్తుందండి కుప్పగంటాకు. అలోవెరా కూడా, అలోవెరా మీకు అందరికి కూడా తెలుసు. కుప్పగంటాకు కూడా కానివ్వండి, ఇప్పుడు ఎవరికన్నా దెబ్బలు తగిలినా ఏదన్నా అక్కడ నవ్వగా ఉన్నా అందుకు ఆ ఆకు తెచ్చి ఆ జ్యూస్ అయితే పోస్తారు. అలా అంటే ఆయుర్వేదంలాగా బాగా పనిచేస్తుంది కదా అది. అందుకని ఇది వచ్చి ఈ పౌడర్ కొంచెం సోపు మెత్తగా ఉంటుంది కదా, అందువల్ల గట్టి పడడానికి అయితే ఈ పౌడర్ వేసుకుంటా ఉన్నాను. అయినా చర్మానికి కూడా మంచిది ఈ పౌడరు. ఇంకా స్కిన్ బాగా ఇంకా టైట్ అవుతుంది, పొడి బారకుండా. అంటే స్కిన్ ఇంకా ఎలా చెప్పాలి, అట్లా ఒకలాగా వయసు అయిన వాళ్ళకి అయిపోయినట్టు ఉంటుంది కదా, అలా కాకుండా ఉంటుంది ఈ పొడి వేసి మనం సోపు వాడినామంటే. అందుకనేసి ఈ ఈ లిక్విడ్ వచ్చి, ఎందుకంటే సోపు బురుగు రావడం లేదు కదా, అందుకని బురుగు రావడం కోసం ఒక్కొక్క సోప్కి ఒక్కొక్క స్పూన్ లెక్కన 6 స్పూన్లు అయితే నేను తీసుకున్నాను. కొంచెం ఫుల్గా పోసాను కాబట్టి ఇంకా 5 తీసుకున్నాను. అందుకే ఇంకొద్దిగా అయితే నేను వేసుకున్నాను. ఒక్క స్పూన్కి ఒక్క సోప్కి 1 స్పూన్ వేసుకుంటే చాలండి, బురుగు బాగా వస్తుంది. ఇంకా షాంపూకి కూడా మీరు ఆ లిక్విడ్ మీరు వాడవచ్చు. చూసారా, సోప్ అయితే బాగా కరిగిపోయింది కదా, ఎంత తెల్లగా బాగుంది. మేకపాలతో చేసిన సోప్ బేసు. ఇప్పుడు మనం ముందే కలిపి పెట్టుకున్న ఈ మిశ్రమాన్ని అయితే ఇందులో వేసి బాగా కలిపేసుకుందాము. కొంచెం వేడి మీద ఉండేటప్పుడే పోసి కలుపుకోవాలండి, ఎందుకంటే గట్టి అయిపోతుంది. అందుకనేసి నేను ఇంకా వేడి నీళ్ళు అలా పెట్టేసి పోసుకుంటున్నాను. ఇది బాగా కలిపి తీసేసుకుందాము.
కలుపుకోవాలి దీన్ని. ఉండలు అంటే గట్టిగా అయిపోతుందండి సోపు. వేడి మీద ఉండేటప్పుడే పోసి కలుపుకునేయాలి. నేను కొద్దిగా బాదం నూనె అయితే కొన్ని చుక్కలు పోసుకుంటూ ఉన్నాను. అది కూడా మన చర్మానికి మంచిదండి. అందుకోసం అనేసి పొడిబారే చర్మానికి అయితే ఇంకా బాగా పనిచేస్తుంది. అందుకోసం అది కొన్ని చుక్కలు అయితే పోసుకున్నాను. ఎక్కువ పోయొద్దు. నీళ్ళు అయితే అస్సలు కలపకూడదండి సోపులో. నీళ్ళు వేసామంటే అస్సలు గట్టి పడదు సోపు. ఇంకా ఇది అంటే ఇంకా వాసన రావాలి కదా, మనకు బురుగు రావాలి, వాసన రావాలి. సోపు ఎలా ఉన్నా అది చూడం మనము. బాగా బురుగు వస్తే చాలు, వాసన ఉంది అది చాలు అంటారు కదా, కొంతమంది అలానే అనుకుంటారు. ఎప్పుడు మంచి సోపు బురుగు రాకపోయినా వాసన లేకపోయినా వాడాలండి. అది ఇప్పుడు మనము కెమికల్ వేసిన సోప్ అయితే మనం వాడతాం కదా, మన ఒంటి మీద ఒక 3 నిమిషాల పైన పెట్టినామంటే చర్మం తెల్లగా అయిపోతుంది, స్కిన్ కూడా పాడైపోతుంది. ఎందుకంటే అందులో కెమికల్ ఉంటుంది కాబట్టి. ఇది న్యాచురల్. ఈ సోప్ అయితే మనం కాసేపు బాగా రుద్ది కూడా పోసుకోవచ్చు. అంతా వేసి బాగా కలిపేసినాం కదా, సోప్ బేస్లో పోసేసుకుందాము. ఇటుకే చిక్కబడిందండి. బాగా ఆరిందంటే తొందరగా పోసుకోవాలి, కొంచెం వేడి ఉండేటప్పుడే, లేదంటే గట్టిపడిపోతుంది. ఆరు సోపులకైతే నేను కలిపాను. ఇంకా ఇందులో ఎక్స్ట్రా జ్యూసు, ఈ పౌడర్, లిక్విడ్ ఇంకా ఇలా ఉంది కదా, ఇంకొక సోపుకి కొంచెం తక్కువైతే మిగిలిందండి. ఒక సోపు పెద్దదైతే కాదు. ఇంకా ఈ మినీ సోపు మోల్డ్ అయితే ఉంది, చిన్నది కాబట్టి ఇందులో పోసుకునేస్తాము. 1.5 అంటే చిన్న సోపు కాబట్టి ఒకటే కొంచెం మిగిలింది కాబట్టి ఇంకా అందులో పోసేసాను. అలా గట్టిగా అయింది చూసినారా. ఒక అరగంట గంట అలా పెడితే చాలండి, గట్టిగా అయిపోతుంది, తీసేయవచ్చు. లేదు మనం ఒక రోజంతా అలా వదిలేసి మరుసటి రోజు తీసుకొని కవర్ అయితే చుట్టుకున్నామంటే మీరు ఇంట్లో పెట్టుకొని మీకు కావాల్సినప్పుడు వాడుకోవచ్చు. కవర్ వేసి చుట్టి పెట్టుకున్నామంటే ఎప్పుడు మన సోప్ అయితే ఒక సోప్ అయిపోతే ఇంకొక సోపు అలా తీసి అయితే వాడుకోవచ్చండి. మీరు కూడా ఈ విధంగా ఇంట్లోనే తయారు చేసుకొని చూడండి, ఎంత బాగా గట్టిగా ఉంది. వాసన అయితే అదిరిపోతూ ఉందండి. మీకు నచ్చుతుందనే అనుకుంటా ఉన్నాను, నేను నచ్చుతుందనే చేసినాను. ఎందుకంటే న్యాచురల్ సోపు, మీరు కూడా వాడండి. ఈ విధంగా మీరు కూడా సోప్ బేసు అంతా కొనుక్కొని అయితే చేసుకోవచ్చు, మంచిది. అలాగే ఆ విటమిన్ ట్యాబ్లెట్ ఉంది కదా, అదైతే మీరు సాధారణంగా కొద్దిగా అలోవెరా కలిపి ముఖానికి వేసుకోవచ్చు నైట్లో. లేదు ఒట్టి ట్యాబ్లెట్ కూడా వేసుకోవచ్చు అండి, చాలా మంచిది. అలా కూడా వేసుకోండి, మీకు చర్మం బాగా నైస్గా వస్తుంది. ముఖం చూసారా బురుగు ఎంత బాగా వచ్చిందో. మీరు ట్రై చేస్తారు కదా. లేదంటే నేను వాట్సాప్ నెంబర్ అయితే ఇచ్చినాను, కావాలన్న వాళ్ళు వాట్సాప్లో పెట్టచ్చు. అలాగే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ప్లీజ్.